సార్ బిజీగా ఉన్నారా? నాకు డౌట్ ఉంది, అడగమంటారా? డౌటే కదా, అడుగు. సార్ మా అన్నయ్య హైదరాబాద్లో ఉంటాడు. ఓకే. కొన్ని రోజుల నుంచి చాలా బక్కా అవుతున్నాడు సార్. ఓకే. తొందరగా అలసిపోతున్నాడు. ఉమ్, దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళిండంట. ఉమ్, అక్కడ సార్ చూసి టెస్టులు రాయించిన తర్వాత మీకు థైరాయిడ్ వచ్చిందని చెప్పిందంట. ఓకే. కంటిన్యూ టాబ్లెట్లు వారు అని రాసి ఇచ్చిందంట సార్. ఓకే, బాగానే ఉంది కదా. ఏంది ఇందులో నీ డౌట్? సార్ మగవాళ్ళకు కూడా థైరాయిడ్ వస్తుందా? హలో ఎవ్రీవన్, ఈరోజు థైరాయిడ్ సమస్యల గురించి తెలుసుకుందాం. ఈ థైరాయిడ్ సమస్యల్లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినవి రెండు. ఒకటి హైపోథైరాయిడిజం, రెండవది హైపర్ థైరాయిడిజం. ఇందులో ముఖ్యంగా హైపోథైరాయిడ్ గురించిన అపోహలు మరియు దాని గురించిన వాస్తవాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటి అపోహ వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది అని. నిజానికి హైపోథైరాయిడిజంలో మెటబాలిజం రేట్ తక్కువగా ఉండడం వల్ల ఫ్లూయిడ్ రిటెన్షన్ వచ్చేసి వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాము. కానీ ప్రాపర్గా ట్రీట్ చేయడం వల్ల, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అండ్ ప్రాపర్గా డైట్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వచ్చు. రెండవది, థైరాయిడ్ రిపోర్ట్ నార్మల్ వచ్చిన తర్వాత థైరాయిడ్ టాబ్లెట్స్ వాడడం ఆపేయొచ్చు. ఇది పూర్తిగా అబద్ధం అండి. థైరాయిడ్ టాబ్లెట్ వాడడం వల్ల థైరాయిడ్ రిపోర్ట్ నార్మల్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. వన్స్ మనం థైరాయిడ్ టాబ్లెట్ స్టాప్ చేస్తే థైరాయిడ్ హార్మోన్స్ అనేటివి మళ్ళీ ఇర్రెగ్యులర్గా అయిపోయి థైరాయిడ్ హైపోథైరాయిడిజం అనేది మళ్ళీ తిరిగి వస్తుంది. సో టాబ్లెట్ స్టాప్ చేయకూడదు. మూడవది, హైపోథైరాయిడిజం అనేది అయోడిన్ లోపం వల్ల వస్తుంది. కాబట్టి అయోడిన్ కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి, అయోడిన్ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటే థైరాయిడ్ తగ్గిపోతుంది అని. నిజానికి మన దేశంలో అయోడిన్ లోపం వల్ల వచ్చే హైపోథైరాయిడిజం తక్కువ. కారణం, మనం వాడే ఉప్పు ప్రతిదీ కూడా అయోడైజ్డ్గానే వస్తుంది. సో అన్నెసెసరీ అయోడైజ్డ్ సప్లిమెంట్స్ వాడడం వల్ల శరీరానికి నష్టం తప్ప ఎలాంటి లాభం లేదు. నాలుగవది, వెయిట్ లాస్ అయి ఆల్టర్నేటివ్ రెమెడీస్ వాడడం వల్ల థైరాయిడ్ని పూర్తిగా నయం చేయవచ్చు. నిజానికి న్యాచురల్ సప్లిమెంట్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ అనేది థైరాయిడ్ హెల్త్ని సపోర్ట్ చేస్తుందే తప్ప ఇది మెయిన్ స్టాండర్డ్ ట్రీట్మెంట్కి సబ్స్టిట్యూట్ అయితే కాదు. ఐదవది ఇంపార్టెంట్ అపోహ, థైరాయిడ్ అనేది, హైపోథైరాయిడ్ అనేది కేవలం ఆడవాళ్ళలో మాత్రమే వస్తుంది. ఇది నిజం కాదండి. హైపోథైరాయిడిజం ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఎవరిలోనైనా రావచ్చు. కాకపోతే ఆడవాళ్ళలో 5 నుంచి 8 రెట్లు ఎక్కువ అవకాశాలు ఉంటాయి హైపోథైరాయిడ్ రావడానికి. సో హైపోథైరాయిడిజం అనేది ఎవరినైనా ఎఫెక్ట్ చేయొచ్చు. ఈ వీడియోతో హైపోథైరాయిడిజం మీద ఉన్న అపోహలు మీకు క్లియర్ అయినా నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే నా పేజ్ని ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.